శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సోమవారం నవగ్రహాలలో చంద్రుని యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవాలి. సోమవారం నాడు కొన్ని సులభమైనటువంటి పద్ధతుల్ని మనం ఆచరించడం ద్వారా చంద్రగ్రహం యొక్క అనుకూలతని సులభంగా పొందవచ్చు. చంద్రగ్రహము చాలా మనస్సు మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. అందువల్ల మన మనస్సు ఆనందంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మన ఆలోచనలు బాగోవాలన్నా చంద్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పబడుతోంది. అందుకోసం పాటించవలసిన కొన్ని నియమాలు కూడా పండితులు పేర్కొనడం జరిగింది. వాటిలో అత్యంత సులభమైనటువంటివన్నీ మీకు పరసా టీవీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రునికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యము బియ్యము. కాబట్టి సోమవారం నాడు బియ్యముతో చేసినటువంటి వంటకాలు తినడం కూడా మంచిది. అంటే మన ఆహారంలో కూడా అవి ఉండేలా చూసుకోవాలి. అంటే బియ్యం సంబంధమైనటువంటిది వరి నూకతో చేసినటువంటి ఉప్మా టిఫిన్గా చేసుకోవచ్చు. పెరుగు అన్నం, కర్డ్ రైస్ అంటూ ఉంటాం, దధ్యోజనం అంటారు, అలా దధ్యోజనం చేసుకోవచ్చు. అటుకులతో ఏదైనా చేసుకోవచ్చు, పరమాన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ విధమైనటువంటి ఆహారాన్ని తినడము మంచిది. అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి సోమవారం. తెల్లటి వస్త్రములు ధరించడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సోమవారం నాడైనా తప్పనిసరిగా తెల్లటి వస్త్రం ధరించడం మంచిది. అంచు ఏదైనా ఉండొచ్చు, కానీ నీలము రంగు, నలుపు రంగు లేకుండా ఉన్నటువంటి తెల్లటి వస్త్రం, అంచు కానీ డిజైన్ కానీ ఏదైనా నీలము నలుపు లేకుండా చూసుకోవాలి. అలా తెల్లటి వస్త్రాలు ధరించవచ్చు. ఇంకా పూజ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తెల్ల రంగు పుష్పాలు ఉంటాయి, మల్లెపూలు అవ్వచ్చు, అలా తెల్లటి పుష్పాలతోటి పూల మాల చేసి ఈశ్వరుడికి సమర్పించిన మనకి మనశ్శాంతి చక్కగా లభిస్తుంది అని చెప్పబడుతుంది. కాబట్టి తెల్లని పువ్వులతో పూజ చేయడం, పాలతో అభిషేకం చేయడం వంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా వెండి చాలా ప్రధానమైనటువంటిది చంద్రగ్రహానికి. అందువల్ల వెండి గ్లాసులో పాలు తాగడం ద్వారా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం మనం. వెండి దానం చేయడం కానీ, వెండి కంచములో కానీ, వెండి దాంట్లో ఆహారం భుజించడం కానీ, వెండి పాత్రలో నివేదన చేయడం కానీ, ఇవన్నీ కూడా సులభంగా చంద్రగ్రహ అనుగ్రహాన్ని మనం పొందుతాం. మన పూర్వీకులు మనకి ప్రయోజనం లభించాలనే చిన్నపిల్లలకు కూడా వెండి గిన్నెలో ఆహారం పెట్టేవారు, పాలు, పెరుగన్నం ఇలాంటివన్నీ కూడా. అందువల్ల మనం కూడా వెండి కంచాల్లో అలా పూర్వకాలం ఎక్కువ తినడానికి గల కారణం కూడా చంద్రగ్రహ అనుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుందని గుర్తించి మీ ఇంట్లో వెండి పాత్రలు ఉంటే వాటిని సోమవారం రోజైనా తప్పనిసరిగా ఉపయోగించండి. భగవంతుడికి ఏదైనా నివేదన పెట్టేటప్పుడు కూడా వెండి పళ్ళెంలో నివేదన పెట్టగలిగిన చాలా మంచి ప్రయోజనాన్ని పొందుతారు అని చెప్పబడుతోంది. కాబట్టి చంద్రుడికి అనుగ్రహాన్ని పొందే విధంగా మీరు సోమవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించడం, బియ్యంతో చేసినటువంటి వంటకాలు తినడం, తెల్లటి పుష్పాలు భగవంతుడికి సమర్పించడం వంటివన్నీ చేసి చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఆనందకరమైనటువంటి మనశ్శాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, మీ అందరూ ప్రోత్సహించండి. సులభమైనటువంటి అనేక విశేషాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్.